హాయ్ అండి. వెల్కమ్ టు రోషన్ జెరినాస్ ఛానల్. ఇవాళ నేను కాకరకాయ ఫ్రై అనేది చేస్తున్నానండి. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ అనేది బాగుండిద్దండి. పప్పులో, సాంబార్లో, అన్నంలో అన్నీ బాగుండిద్దండి. ఏమేమి కావాలో చూద్దామండి, ఎలా చేయాలో కూడా. కాకరకాయ ఫ్రైకి నేను కాకరకాయలు తీసుకున్నానండి. ఇన్ని 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి. కాకరకాయలు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలతో కట్ చేసేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఇంకొంచెం ఉప్పు వేసేసుకున్నానండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇంకొంచెం పసుపు వేసుకున్నానండి. ఇది మొత్తం కలుపుకోవాలండి గట్టిగా, ఎందుకంటే కాకరకాయ అనేది చేదుగా ఉండేది కదండి. కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అందుకనే కొంతమంది ఏంటంటే మజ్జిగతో ఉడికించుకుంటారు, అది ఇంకో ప్రాసెస్ అండి. మజ్జిగతో ఉడికించుకునేది వేరే మెథడ్. ఇలా చేస్తే బాగుంటుందండి. చేదు అనేది కూడా రాదు అండి కాకరకాయ ఫ్రైకి. ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలండి గట్టిగా. నేను కలిపి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఇందాక పసుపు ఉప్పుతో ఉంది కదండి, ఇప్పుడు వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీనికన్నా ముందు ఇంకో ప్రాసెస్ చేసుకోవాలండి. కారం అనేది మిక్సీ చేసుకోవాలండి. ఎలా చేద్దామో చూద్దామండి అది కూడా. ఇప్పుడు దీంట్లో చిన్నుల్లిపాయలు వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు అనేది నేను ఒలుచుకోలేదండి, అలానే డైరెక్ట్గా వేసేసాను. కొంచెం కారం వేసుకోవాలండి, అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఈ 3 మనం గ్రైండ్ చేసుకుందామండి పొడిలాగా మిక్సీలో. నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నానండి. గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు హీట్ అయిన తర్వాత కాకరకాయలు అనేది దీంట్లో వేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నామండి ఫస్ట్. ఇది ఫస్ట్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ అనేది హీట్ అయిందండి. మనం కాకరకాయలు ఫ్రై చేసుకునే ముందు ఇంకోటి చేసుకోవాలండి. ఏంటంటే శనగిత్తనాలు ఉంటాయి కదండి, అవి కొంచెం దీంట్లో వేయించుకోవాలండి. కాకరకాయ ఫ్రైలో శనగిత్తనాలు అనేది వేయించుకొని వేసుకుంటే బాగుండిద్దండి తినడానికి కూడా. ఇది వేయించుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిందండి కొంచెం. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసేసుకుందామండి. గిన్నెలో శనగిత్తనాలు అనేది తీసేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదండి, ఇంకా దాంట్లో ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందామండి. నేను కాకరకాయ ముక్కలు అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఎర్రగా ఉంటే బాగుండిద్దండి, క్రిస్పీగా. ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్రై అవ్వాలంటే. ఇంకా ఫ్రై అవ్వాలండి. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే ఫ్రై అయిపోయిందండి. కాకరకాయ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కారం ఉంది కదండి, ఇందాక కారం పెట్టుకున్నాం కదండి మిక్సీలో, అదంతా వేసేసుకోవాలండి దీంట్లో. ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి. కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. మళ్ళీ అలానే వేయించుకున్న శనగిత్తనాలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా కలుపుకుందామండి. కలిపేసేసుకున్నానండి. ఇప్పుడు కారం వేసాం కదండి, అది పచ్చిగానే ఉండేది. సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టామంటే ఇదంతా కొంచెం డ్రై అయిపోయిద్దండి. కాకరకాయ ఫ్రై అనేది కంప్లీట్ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఈ కాకరకాయ ఫ్రై అనేది పప్పులో, సాంబార్లో దేంట్లోనూ బాగుండిద్దండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.